టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈరోజు తంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్లో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల కూలీ పెంపుపై సమావేశం కూచన శంకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మీడియాతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు జరిగేబోయే దేశవ్యాప్త సమ్మెలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ పాల్గొనాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ ఉదయం 8 గంటల వరకే ప్రధాన గేట్ వద్ద అందరూ రావాలని టెక్స్టైల్ పార్క్ కార్మికులందరినీ కోరుతూ రేపు జరిగే సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తాను. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన కార్మికులకు సంబంధించిన కూలీ అగ్రిమెంట్ ముగిపోయి 30 మాసాలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా యజమానులు కూలీ పెంచడానికి ముందుకు రాకపోవడం చాలా దారుణమైన విషయం. మరి 30 మాసాల సంధి ఎన్నోసార్లు మీకు విజ్ఞప్తి చేయడం, కలెక్టర్ గారికి చెప్పినాం. మీరు తాపకొకసారి మేము 2 నెలలు ఆగు 3 నెలలు ఆగు అనే విధంగా దాట వేస్తూ ఇన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ రావడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే నిత్యావసర సరుకులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, ఒక గతంలో 30 మాసాల కింద ఉన్నటువంటి నిత్యావసర ధరలు ఇప్పుడు రెట్టింపుగా పెరిగినట్టు జరిగినాయి. మరి ఇప్పుడు వస్తున్న కూలితోటి వాళ్ళ కుటుంబాల పోషణకు ఇబ్బందిగా మారుతూ ఉంది, అప్పులయ్యే పరిస్థితి ఉంది. మరి బతుకమ్మ చీరలేమో 2-3 మాసాలే నడుతూ ఉన్నాయి. అవి నడిచిన తర్వాత కార్మికులకు ఈ వచ్చే ఏదో సాంప్రదాయంగా ఇక్కడ రోజు నడిచే ఏదో బట్ట ఉందో దానికి కూలి తగ్గవలన వాళ్ళ కుటుంబాల అవసరాలు సరిపోయే పరిస్థితి లేదు. మరి ఈ విషయం మీద యజమానులు స్పందించి వెంటనే కార్మికుల పరిస్థితి అర్థం చేసుకొని మానవత దృక్పథంతో కూలీ పెంచాలని మేము మరోసారి యజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిసెంబర్ నెల చివరి వరకు కార్మికుల కూలీ పెంచాలి, చర్చలు జరపాలి, వాళ్ళకు న్యాయంగా రావాల్సిన హక్కులను కల్పించాలి, వాళ్ళకు కూలీ పెంచాలని యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే వాళ్ళ కార్మికులు పని చేసుకుంటే పోతారు, మేము ఇట్లే నడుపుకుంటూ పోతామని అనుకుంటే అదే సరైన పద్ధతి కాదు. వచ్చే నెల డిసెంబర్ చివరి వరకు కూలీ పెంచకుంటే మరి కార్మికులే మరి తప్పని పరిస్థితి లోపల కార్మికులే కూలీ నిర్ణయించుకొని నడిపించుకునే అవకాశం, వాళ్ళే కూలీ పనికి తగ్గట్టు వేతనం వాళ్ళే నిర్ణయించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి యజమానులు ఆ పరిస్థితి రాకముందే ఒక అడుగు ముందుకేసి సహృదయంతో మీ గౌరవం మా గౌరవం కాపాడే విధంగా అందరూ ఆలోచించి కార్మికుల గౌరవం యజమానుల గౌరవం తెలుసుకునే విధంగా వివరించి వెంటనే చర్చలు గురించి ఈ కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మరోసారి యజమానాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. పవర్లూమ్ కార్మికుల సమావేశం ఈరోజు టెక్స్టైల్ పార్క్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశం ముఖ్యంగా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అందులో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి బీజేపీ ప్రభుత్వము బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలని తీసివేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్మికులకు ఎంతో ఈ నష్టాలు చేకూరుతాయి. కాబట్టి మరి టెక్స్టైల్ పార్క్లో పనిచేసినటువంటి పవర్లూమ్ కార్మికులే కాకుండా అనుబంధ కార్మికులు అందరూ కూడా వార్పిను, వైపెను, గుమాస్తా, మాస్టర్, డ్రాపింగ్ కార్మికులందరూ కూడా రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము తెలియడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన కూలీ అగ్రిమెంట్ ముగిసి 30 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా మరి యజమానులు కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రాలేదు. గత సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు గురించి 15 రోజులు సమ్మె చేసిన సందర్భంగా కలెక్టర్ గారు నెల రోజులలోపు కూలీ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా కూడా అధికారులు కూడా హామీని నిలబెట్టుకోలేదు. ఇటు యజమానులు ఇటు అధికారులు కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి కూలీ పెంచకపోవడం వల్ల పెరిగినటువంటి నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులకు వేతనాలు రాక మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి ఒక డిసెంబర్ 31 వరకు యజమానులు వెంటనే పవర్లూమ్ కార్మిక కూలీ పెంచాలి. లేని పక్షంలో మరి కార్మికులే కూలీ నిర్ణయించుకునే విధంగా మేము కార్మికులందరం కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది.